జై శ్రీరామ్. ఒక 40, 50 ఏళ్ల క్రితం 15 ఏళ్ళు, 16 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. పెళ్ళిళ్ళు చేసి అదే నీ కుటుంబం అమ్మ, అక్కడే నువ్వు ఉండాలి, అక్కడే నువ్వు మంచి పేరు తేవాలని చెప్పి పంపిస్తారు. అక్కడ ఆ కుటుంబంలోకి వెళ్ళి అత్త, మామ, ఆడబిడ్డలు, మరుదులు, భర్త వాళ్ళంతా నా వాళ్ళే అనుకొని అన్నీ నేనే చేయాలనుకొని మంచి పేరు తెచ్చుకోవాలని ఒక కోడలు ఆరాట పడుతుంది. భర్త చూపించే ప్రేమ, కుటుంబం నాది అనే అధికారంతో అన్ని పనులు తన నెత్తి మీద తీసుకొని చేస్తుంది ఆడపిల్ల. తర్వాత తనకి ఒక 2, 3 బిడ్డలు కలుగుతారు. వాళ్ళని కూడా చక్కగా చూసి చదివించి పెద్దోళ్ళని చేసి పంపిస్తుంది. వాళ్ళు కూడా మన అమ్మ నాన్న ఎలా చేశారో వాళ్ళ అమ్మ నాన్న అలాగే చేసేవాళ్ళు. కానీ కొంతకాలానికి అయిన తర్వాత ఆడపిల్లలందరూ వాళ్ళు వయసు వచ్చేస్తుంది, పెళ్ళిళ్ళు చేసేస్తాం, ఎటు వెళ్ళిపోతారు. అప్పుడు మిగిలేది భర్తకి భార్య, భార్యకి భర్త. ఇదే శాశ్వతం. ఎప్పుడేసిన ఈ బంధమే మనం గట్టి బంధం. ఈ బంధానికి మించిన బంధమే లేదు. తల్లిదండ్రులు ఎంతవరకు 15, 16 ఏళ్ళ వరకే ఆడపిల్లకి, ఆ తర్వాత భర్తే. కడా వరకు ఉండేది భర్తే. ఆయనే దేవుడు. దేవుడిని నమ్మాలి, మన దేవుడు పూజించాలి. కానీ నమ్మకం, మనం అడిగింది తెచ్చిపెట్టే దేవుడు, మనతో ఉండే దేవుడు, కష్టంలో మనతో వచ్చే దేవుడు మన భర్తే. భర్తకి మించిన దేవుడు ఎక్కడా లేడు. ఒక ఆడపిల్లకి భర్తే దేవుడు. అది ఎవరికైనా సరే ఎటువంటి కష్టాల్లో కానీ, ఎటువంటి బాధల్లో కానీ, ఒక్కొక్కసారి మన కడుపును పుట్టిన బిడ్డలు కూడా, మన తల్లిదండ్రులు కూడా మనతో ఉండరు. కోపాలు వస్తాయి, కానీ మన భర్త మనల్ని వదిలిపెట్టడు, మనతోనే ఉంటాడు. జీవితం చివరి వరకు ఉంటాడు. మన భర్త కష్టం వస్తే భార్య కష్టం వస్తే భర్త. ఏ విషయంలోనైనా. అందుకే భార్యాభర్తల బంధం చాలా గొప్పది. అది ఎవరైనా సరే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎవరో ఏదో చెప్పారని, ఏదో విన్నానని అట్లా భర్తని ఎప్పుడు దూరం చేసుకోకండి. భర్త అనేవాడు దేవుడితో సమానం. ఆ భర్తని మనం చూసుకోవాలి, మనల్ని భర్త చూసుకోవాలి. వీళ్ళకి ఇద్దరే, వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు తోడు. అబద్ధాలు ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదు. బంధం గట్టిగా ఉండాలంటే అబద్ధం అనేది ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు.